ఉత్తరాఖండ్ ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. 2 రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారులు, విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యాయి. వర్షం ఇప్పుడిప్పుడే తెరిపిస్తుండటంతో ప్రభుత్వం సహాయ చర్యలు ప్రారంభించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ సభ్యులు రంగంలోకి దిగారు. కుంభవృష్టిగా కురిసిన వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్ అతలాకుతలమైంది. వరదల్లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 45కు పెరిగింది. కొన్ని చోట్ల వర్షాలు తగ్గినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇంకా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నైనిటాల్, చంపావత్, ఆల్మోరా, పౌరి, హరిద్వార్, డెహ్రాడూన్, ఉత్తరకాశీ, పితోరగఢ్, చమోలి తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 2 గంటల్లోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ పునరావాస కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు సైన్యం, భారత టిబెటన్ సరిహద్దు పోలీసులు, రాష్ట్ర పోలీసులు, రెవెన్యూ బృందాలు సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 10 నదులు, ఉపనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. ఋషికేశ్, బద్రీనాథ్ జాతీయ రహదారి కొన్ని చోట్ల ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి జాతీయ రహదారిపై గండ్లు పట్టడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ యాత్రా రహదారులను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మరోవైపు అవసరమైతే రాష్ట్రానికి అదనపు బలగాలను కూడా పంపిస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.